కదా, అందమైనటువంటి ప్రకృతి, పచ్చని వరిచేలు, ఓ పక్క కొబ్బరి చెట్లు, ఓ పక్కన అందమైనటువంటి చెరువు, దానికి పక్కనే ఉన్నటువంటి పెళ్లి కూతురు చెరువు, పెళ్లి కూతురే గ్రామం గుడి ఇది. అంటే పూర్వం మనకి త్యాగం చేసినటువంటి మహిళల్ని ఒక ఆరాధ్య దైవంగా కొలవడం అనేది మన చాలా చరిత్రకాలం నుంచి వస్తుంది. అలాంటి ఇతివృత్తాంతం కలిగినటువంటి గ్రామం ఇది. ఒక పెళ్లి కూతురు ఆ రోజుల్లో ఒక కథనం ప్రకారం సతీసహగమనం చేస్తే ఆమె పేరిట గుడి కట్టి ఆ ఊరికి ఆమె పేరు పెట్టుకున్నారు, అదే పెళ్లి కూతురు. దాని యొక్క చరిత్ర ఏ విధంగా ఉన్నది అనేది నేను మీకు ఈ స్టోరీలో వివరిస్తాను. అలాగే కొంతమంది గ్రామస్తులు ఈ గుడికి ఉన్నటువంటి చారిత్రక కథనాన్ని కూడా మీకు తెలియజేపే ప్రయత్నం చేస్తాను. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇలాంటి గ్రామం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఉండదు. దాని యొక్క చరిత్ర ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒక విశిష్ట గ్రామానికి మనం వెళ్తున్నాం. ఈ ఊరి పేరు పెళ్లి కుమార్తె చెరువు. ఈ గ్రామం పేరు ఏంటి? పెళ్లి కుమార్తె పేరు మీద కూడా ఊరుందా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? చాలా అద్భుతమైనటువంటి హిస్టారికల్ ప్లేస్ ఇది. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర వింటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఈ ఊరి పేరు పెళ్లి కుమార్తె చెరువు. ప్రస్తుతం ఉన్నటువంటి మార్టేర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ పెళ్లి కుమార్తె చెరువు ఉంది. ఆ చెరువు గురించి మీకు పూర్తిగా ఈ ఎపిసోడ్లో వివరిస్తాను. పెళ్లి కుమార్తె చెరువుకి వెళ్ళేటువంటి గ్రామానికి వెళ్ళేటువంటి దారి ఇది అనమాట. చూసారా, చుట్టూ ఈ పచ్చని గోదావరి, ఈ తాలూకా ఆనవాళ్ళు ఇక్కడ బాగా కనబడతాయి అన్నమాట. ఈ గ్రామంలో దాదాపుగా పెద్ద ఎత్తున కాయగూరల సాగు జరుగుతుంది. ఇక్కడి నుంచే అన్ని టౌన్స్కి కూడా కాయగూరలు వెళ్తాయి. అన్ని రకాల కాయగూరలు ఇక్కడ రైతులు సాగు చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఆక్వా జోన్ కాకపోయినప్పటికీ కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు డెవలప్ అయిపోతున్నాయి ఈ మధ్యనే. ఇది ఆక్వా జోన్ కాదు అయినప్పటికీ కూడా నిబంధనలు పక్కన పెట్టేసి చెరువులు అగ్రికల్చర్ నుంచి ఆక్వాకల్చర్కి మారిపోతుంది. ఇక చూసారు కదా, ఈ పక్కనే వరి ఉంటే ఈ పక్కనే రొయ్యల చెరువులు ఉన్నాయి. ఈ రెండు కలయిక కుదరదు. కానీ ఏంటంటే మారుతున్న పరిస్థితుల్లో చెరువులు డెవలప్ అయిపోతున్నాయి. అన్నీ కూడా వరి భూములన్నీ కూడా ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా పచ్చదనం పుణికిపుచ్చుకున్నట్టుగా ఉంటుంది. పచ్చని రంగు వేసినటువంటి పచ్చని వరిచేలు, చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మన మనసుకి ఎంతో ఆహ్లాదపరుస్తాయి. ఈ ఊరికి ఈ చెరువు ఫేమస్ అనమాట. శేషమ్మ చెరువు అంటారు దీన్ని. దీనికి చేర్చి ఈ పెళ్లి కుమార్తె ఊరు ఉన్నది. ఆ గ్రామంకి వెళ్తున్నాం మనం. ఆ వివరాలు చెప్తాను మీకు. ఇంకా పల్లెటూరుల్లో అక్కడక్కడ కూడా వారాంతపు సంతలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, మీకు గ్రామం ఎంత అందంగా ఉందో, చక్కగా ఇంకా పల్లె వాతావరణం మనల్ని అబ్బురపరుస్తుంది. పెళ్లి కూతురు చెరువు గ్రామం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభం. ఆ గ్రామానికి వెళ్తున్నాం. ఆ గ్రామానికి ఉన్నటువంటి విశిష్ట చరిత్ర, ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది, అక్కడ జరిగినటువంటి చారిత్రక ఆధారాలు ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేక గ్రామం. మీరు ఎక్కడైనా మన పెళ్లి కూతురు ఊరు, పెళ్లి కూతురు పేరు మీద ఊరు ఉందా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. అది ఎందుకు వచ్చింది, ఆ గ్రామానికి పెళ్లి కూతురు ఊరు అని ఎందుకు వచ్చింది అనేది వివరాలు ఇస్తాను. చిత్రం ఏంటంటే, ఆ పెళ్లి కూతురు ఆ ఊరిని వాళ్ళు ఎంతలా ప్రేమిస్తారో ఒక దేవతగా మార్చుకుని ఇక్కడ అందరికి కూడా పెళ్లి కూతురు అనేటువంటి పేర్లు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. పెళ్లి కూతురు ఈశ్వరని, పెళ్లి కూతురు ఈశ్వరుడని, ఇలా రకరకాలుగా ఆ గ్రామాన్ని లింక్ చేస్తూ పిల్లలకి పేర్లు పెట్టడం ఇక్కడ ఒక సెంటిమెంట్గా వస్తుంది, ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామం ఆ పేరు రావడానికి ఒక చారిత్రక కథనం ఉంది. ఆ కథనం ఏంటనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను.
ఆ గుడికి వెళ్ళేటువంటి దారి అంటే న్యాచురల్గానే ఉంది, రోడ్లు గిడ్లు వేయలేదు, కానీ పొంత దారి అనమాట. ఈ పొంత దారి కూడా ఆ గుడికి మనం వెళ్తున్నప్పుడు పెళ్లి కూతురు చెరువు, పెళ్లి కూతురు ఊరు, ఆ గ్రామానికి మనం వెళ్తున్నాం. చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం, అటు చుట్టూ వరిచేలు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, ఈ మధ్యన ఉన్నటువంటి ఈ దేవాలయమే పెళ్లి కూతురి గుడి. ఈ గుడికి ఉన్నటువంటి విశిష్టత, వివరాలు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన దేవాలయం ఇది. మీ పూర్వం ఎవరు చూసేవారు? మా తాతయ్య, ఆ, తర్వాత మా నాన్నగారు, ఆ. ఇప్పుడు నేను. మీ తాత ముత్తాత కూడా ఇక్కడ? ఏమో తెలియదండి. మీ తాతగాడి నుంచి తెలుసు మీకు. ఏంటి అసలు ఈ గుడి యొక్క స్టోరీ ఏంటి, చరిత్ర ఏంటి అసలు? చరిత్ర అంటే అండి, కాంట్లో ఆడబొడిచండి, పెనుగొండమో పెళ్లి కొడుకుదండి, పెళ్లి కూతురుదేమో ఆసంట అండి. ఇలా పెనుగొండ నుంచి అండి అడదారి అండి, ఇలాగ ఆసంట వెళ్తాకండి. ఇలాగ పలకలో వస్తుంటండి, ఇక్కడికి వచ్చినప్పటికండి పలకి దిగండి, అలా పేస పోసుకుంటా వెళ్తారండి. వెళ్తే అక్కడ సర్పం ఉందండి. ఆ సర్పం గురించి అండి మొల్లో కవిజేరు ఉందండి. ఆ కవిజేరు ఇచ్చుకుని పావుని 2 ముక్కల కింద నరికేసారండి. నరికేసండి వచ్చి పలకీలో కూకుని ఆసంట వెళ్ళిపోయి కళ్యాణం చేసుకునండి. మళ్ళీ అదే భార్యాభర్తని ఇలాగా తీసుకొస్తున్నారండి, పెనుగొండండి. వచ్చిన వారికి ఇక్కడ దిమ్మనండి అలాగా పాము నరికిన కాడికి వెళ్ళి ఒంగుని చూస్తుంటే ముందు పెళ్ళికొడుకుని కోటేసేసిందండి. ఆయన చచ్చిపోయారండి. పెద్దలు వచ్చారండి, పెద్దోళ్ళు వచ్చండి, వెళ్ళిపోదామమ్మా అని అంటే, నేను రాను, నా భర్త లేని దానికి నేను ఎందుకు, నాకు అగ్నిగుణం తవ్వించండి అని అగ్నిగుణంలో తవ్వించుకునండి అగ్నిలో పడిపోయిందండి. అప్పుడు ఇక్కడ పొలాలు కదండి, ఎవరినో కనపడండి కొలమన్నారండి. అప్పటి నుంచి ఇక్కడ చిన్న పాకేసండి మహాసంక్రాంతి చేస్తారండి. జనవరి 14, 13 చేస్తారండి. ఇక్కడ వాళ్ళు జనం తీర్థానికి వచ్చండి, అమ్మవారిని కొలుచుకునండి 3 రోజులు మంచి పెవలంగా సాగుతుందండి. ఇక్కడ ఉత్తప్పుడు మాత్రం అండి పిల్లలు లేని వాళ్ళండి, పిల్లలు చంటి పిల్లలు వీళ్ళందరూ వచ్చండి మొక్కుంటారండి. ఆ మొక్కులు తీరిపోయినాకండి ఆరు ఏమనుకుంటే అవి అట్టుకొచ్చి అమ్మవారికి దర్శించారండి. పెళ్లి కూతురమ్మ అని పిల్లలు కావాలని వస్తారు కదండి, అప్పుడు పిల్లలు పుట్టినాకండి పెళ్లి కూతురమ్మ అని పెట్టుకుంటారండి. ఒక్కొక్కళ్ళు ఎక్కువగా పెళ్లి కూతురమ్మ అండి, తర్వాత ఎక్కడో కానీ పెళ్లి కొడుకుని పెట్టుకుంటారండి. అందుకని ఈ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ కూడా అండి అమ్మవారిని కొలుచుకుంటూ వస్తారండి. ఈ చరిత్ర అప్పుడే మా తాతయ్య అండి, తర్వాత మా నాన్నగారు, ఇప్పుడు నేనండి, 3 తరాల నుంచి మేమే చేస్తున్నామండి. ఇది లేలేత సూర్యకిరణాల మధ్యన ఉన్నటువంటి పచ్చని చేల మధ్యన ఉన్నటువంటి ఈ గుడి ఎంత అందంగా ఉంది కదా, నిజంగా పెళ్లి కూతురు అంత అందంగా ఉంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఒక సెంటిమెంట్ ఉంది. కొత్తగా పెళ్ళైనటువంటి నవదంపతులు వాళ్ళు ధరించినటువంటి దండల్ని ఇక్కడ ఈ చెట్టుకి సమర్పించి తమ వైవాహిక జీవితం బాగా జరగాలని అమ్మవారిని, ఎవరైతే పెళ్లి కూతురు అని చెప్తున్నామో ఆ అమ్మవారిని మొక్కుకుని తర్వాత తదుపరి కార్యక్రమం మొదలు పెడతారు. స్టోరీ అద్భుతంగా ఉంది కదా, గుడి కూడా అంత అందంగా ఉంది. ఇలాంటి స్టోరీ ఇంకా మరిన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది వాళ్ళ స్టోరీ.